మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థినుల ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వారిని వేధిస్తున్న నిందితుడు విజయవాడకు చెందిన ప్రదీప్తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కళాశాలలో పరీక్షలు సైతం క్యాన్సిల్ చేసి మరీ సంక్రాంతి పండుగ సాకుతో కళాశాల యాజమాన్యం స్టూడెంట్స్ ను ఇంటి బాట పట్టించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 7 నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను నిందితుడు మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం ఫోటోల మార్పింగ్ మాత్రమే కాదు, ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా సైతం మొత్తం హ్యాక్ చేసినట్టు సమాచారం. ఔషాపూర్లోని విబిఐటి కాలేజ్లోని విద్యార్థుల వాట్సాప్ గ్రూప్లను ఓ వ్యక్తి హ్యాక్ చేశాడు. దాంతోపాటు వారి డీపీలను డౌన్లోడ్ చేసుకుని వాటిని నూడ్ ఫోటోలుగా మార్పింగ్ చేసి తిరిగి వారికి పంపిస్తున్నారని ఇటీవల కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాలేజ్ ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్కు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాలని విబిఐటి స్టూడెంట్స్ తమ కాలేజ్ ముందు ధర్నా చేపట్టారు. వారి నిరసనకు ఎన్ఎస్యుఐ యోజన కాంగ్రెస్ విభాగం మద్దతు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా పలు సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సంపత్, ఈ విబిఐటి వ్యవహారం అనేటువంటిది చాలా మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే దీంట్లో నిన్నటి వరకు ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోనే మార్పింగ్ చేస్తాడు నిందితుడు ప్రదీప్ అని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇందులో చాలా మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లను హ్యాక్ చేసినటువంటి వాళ్ళు అందులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మొత్తంగా సేకరించి తర్వాత వాటిని వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్స్ చేసి డార్క్ నెట్ లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం జరిగింది. డార్క్ నెట్ లో పెట్టడం ద్వారా ఈ అమ్మాయిల దగ్గర నుంచి వేలాది రూపాయలు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి మోటోగా కనబడుతుంది. అందులో భాగంగానే వీళ్ళు ఈ విధంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటన దాదాపుగా నెల రోజుల నుంచి జరుగుతుందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. అయినప్పటికీ కాలేజీ యాజమాన్యం కాలేజీ పరుగు పోతుందని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని బయట పెట్టకూడదని చెప్పేసి నిర్ణయించుకుని వాళ్ళ విద్యార్థులను అందరినీ కూడా బెదిరించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అయితే ఎట్టకేలకు 2 రోజుల క్రితం ఈ ఘటన వెలుగు చూడడంతో ఈ కాలేజీ యాజమాన్యం ఒక్కసారిగా స్పందించడం జరిగింది. స్పందించినటువంటి కాలేజీ యాజమాన్యం ఇక తమ పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి వెంటనే వాళ్లకు సంక్రాంతి సెలవులు లేనప్పటికీ కూడా పరీక్షలు కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ సంక్రాంతి సెలవుల పేరుతో ఇళ్లకు పంపించడం జరుగుతుంది. అయితే ఇందులో చాలా మంది బాధితులు మనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా బయటకు రానప్పటికీ కూడా చాలా మంది ఈవెన్ వార్డెన్ కు సంబంధించినటువంటి ఫోన్ నంబర్ కూడా హ్యాకర్ల చేతిలో ఉంది అని చెప్తున్నారు. అంటే ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకొని అందులో ఉన్నటువంటి ఇమేజెస్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసి వాటికి న్యూడ్ ఫోటోస్ అతికించి వాళ్లను పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేయాలన్నటువంటిది నిందితుల దృశ్యం. ఇందులో ప్రదీప్ ఒక్కడే కాదు, మరొక 2 నిందితులు కూడా ఉన్నట్టు గుర్తించినటువంటి పోలీసులు వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ విబిఐటి వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పటికీ చాలా సెన్సేషనల్ గా మారింది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ప్రదీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పోలీసులు మరోసారి అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించడం ద్వారా మరిన్ని వివరాలు బయటపడేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. శివ, ఓకే సంపత్, థ్యాంక్ యూ అనేది చెప్తున్నారు, వెరిఫై చేస్తాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ మీద షీటింగ్స్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ పర్సనల్గా పోయి హాస్టల్లో అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిలు కూడా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళకి ఎవరైతే చెప్పినారో వాళ్ళకి హరాజ్ చేస్తున్నారో వాళ్ళ
నెంబర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం సార్ జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్ క్యాంపస్ లో అసలు ఎవరికి ఎంతమందికి వచ్చింది ఏం జరుగుతుంది విద్యార్థులు ఏం అంటే మాకైతే ఇప్పటి వరకు ఒకే అమ్మాయి ముందుకు వచ్చి చెప్పింది. బట్ ఇంకా వెరిఫై చేస్తున్నాం, వాళ్ళను కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఇంకెవరెవరికి వచ్చిందో వెరిఫై చేస్తాం. ఇప్పటి వరకు అయితే మనకు చెప్పింది అయితే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నాకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది సార్, నాకు రాంగ్ కాల్ వచ్చింది. అంటే ఫోటోలు మార్పింగ్ చేసుకుని ఇచ్చారా వాట్సాప్ లింక్ లో పెట్టమని అట్లాంటి ఏమీ మాకు ఇంతవరకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఏ అమ్మాయి కూడా ముందుకు వచ్చి చెప్పలేదు. ఇప్పుడు లేదు అనేది చెప్తున్నారు, వెరిఫై చేస్తాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ మీద షీ టీమ్స్ అదేవిధంగా ఇన్స్పెక్టరు ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా రాజుపాలెం